ప్రభుత్వంలో లబ్ధి పొందారా లేదా? లబ్ధి మనం పల్లెటూరు లెక్కల లబ్ధి పొందినట్టే, అసలు ఆయన లబ్ధి పొందినట్టు ఇచ్చిండు. ఈ ఊర్లో నాయకులు కొంతమంది చేయలే. అది అది ఈ ప్రభుత్వ పరిపాలన బాగానే ఉంది, పైన బాగానే ఉంది, ఊర్లో నాయకులు చేయటం ఎవరు గవర్నమెంట్ వస్తే బాగుంది అనుకుంటున్నారు? గవర్నమెంట్ ఎవడు వచ్చినా కానీ ఊర్లో ఏంటంటే నాయకులకి ఏంటంటే చెప్పడము అందరూ సమానమని చెప్పాలి. ఒకరిని నెట్టడం, ఒకరిని లోపల దోవటం, ఒకరిని బయట దొరికితే ఇక్కడ కొరవలు పడుతున్నాయి. కొరవలు పడితే ఇప్పుడు పైన ప్రభుత్వం మంచిదైనా కానీ కొరవలు పడ్డదానికి ఏం చెప్తున్నారంటే ఈ ఊర్లో వ్యవహారాన్ని బట్టి పైన కూడా అది వస్తే వీళ్ళు ఊళ్ళో కూడా మనం దొక్కుతుండని రకరకాల మారుతున్నారు. అది విషయం. ఏ అభివృద్ధి క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్ బుచ్చయ్య పోటీ చేస్తున్నాయి కదా, గెలుస్తాడు అనుకుంటున్నారా? అంటే దాన్ని బయట గెలుస్తాడంటే ఈ పొరుపులు అనేది సక్కి పెట్టుకుంటే గెలుస్తాడు. ఈ పొరుపుల వ్యవహారము సక్కి లేదనుకో ఎవడైనా ఒకటే. ఇప్పుడు 5 ఏళ్ళు కడితే చేతికి ఏ బరువు అని వచ్చేది.